వేడి వేడి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కని గ్రేవీతో మంచి కలర్తో చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మనం ఇలా చేసుకున్నామంటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా మసాలాలు కూడా మరి ఎక్కువేమీ వాడలేదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు సింపుల్గా 10 మినిట్స్లో. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ ఈ కర్రీ అనేది మీరైతే ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఈజీగా చేసుకునే ఈ వంకాయ కర్రీకి ఏమేమి కావాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాము. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ వంకాయలని శుభ్రంగా వాటర్లోని 2 సార్లు కడిగి ముచ్చుకుల దగ్గర కట్ చేసుకుని వాటర్ తీసుకుని దాంట్లోకి 4 చీరికల కింద చీరుకొని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 బాగా మగ్గిన టమాటాలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి ఇలా తీసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 రొమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక 1 నిమ్మకాయ అంత సైజు చింతపండుని ఇలాగ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మసాలాకి చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూను గరం మసాలాని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు టమాటాని, ఉల్లిపాయలని అలాగే ఈ గరం మసాలాని కలిపి మనము మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పేస్ట్ కింద మెత్తగా పట్టేసుకుందాము. ఇలాగ ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇంకా మనకి ఈ కర్రీ అనేది గ్రేవీతోటి చాలా బాగుంటుందండి. గ్రేవీకి అవ్వాలి కాబట్టి ఇలాగా పేస్ట్ కింద పట్టుకోవాలి ఇవన్నీ కలిపి. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి ఇలా కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1/2 కప్పు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసి ఇవన్నీ కూడా ఇలా దోరగా వేపించుకుందాము సన్నని మంట మీద. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయలేదండి. మనము ఆల్రెడీ ఇందులో ఈ ఉల్లిపాయ పేస్ట్తో పాటు మనము చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలను కూడా పేస్ట్ పట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనము ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద ఇలాగా ఉల్లి మిశ్రమం అనేది బాగా వేగేటంత వరకు ఇలాగ కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలాగా మనకి దీన్ని వేగిన దానికి చూసినక నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనము వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము టేస్ట్ అనేది ఈ ఉల్లి మిశ్రమం మొత్తం వేపడంలోనే ఉంటుంది. ఇలాగా ఉల్లి మిశ్రమం మొత్తం వేగిన తర్వాత మనకి ఈ మసాలా అంతా వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా 4 చీరికల కింద చీరి వంకాయలని పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలని ఇందులో వేసేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్లోనే వేసేసుకుని ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారము, 1 స్పూను ఇంకా సాల్ట్ వేసుకుని ఇలా అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుని మనము ఒకసారి మూత పెట్టుకుందాము. మూత అంటే మనం విజిల్ పెట్టొద్దండి. విజిల్ పెట్టకంటే ఇలా మూత పెట్టి ఒక 1 మినిట్స్ అలా ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఈ ఉల్లి పేస్ట్లోకి ఇంకుతుంది అనమాట. తర్వాత మనం ఇలా కలుపుకుని మెల్లి వేపించుకుని మెల్లి ఒకసారి మెల్లి మూత పెట్టుకుందాము. విజిల్ పెట్టకంటే ఇలా మూత పెట్టి ఇలాగ ఒక 2-3 సార్లు ఇలాగ వేపించుకోవడం వల్ల మనకి ఇంకా మసాలాతో పాటు మనకి వంకాయలు కూడా బాగా మగ్గి మనకి లోపలికంటే టేస్ట్ అనేది బాగుంటుంది, పీల్చుకుంటుంది అనమాట మసాలా ఘాట్ అనేది. ఇలాగా చూడండి, ఉప్పు కారం అంతా కూడా మనకి చీరికలు చీరుకున్నాం కదా వంకాయని, ఇంకా లోపలికైతే పీల్చుకుంటుంది అనమాట. ఇప్పుడు మనము చింతపండుని రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మనం వచ్చేసి గిన్నెలో అంటే ఎక్కువ వేసుకుంటాం కదండి. ఇప్పుడు మన కుక్కర్ గిన్నెలో అయితే మరి తక్కువ వాటర్ వేసుకోవాలి. అదండి చింతపండు పులుసు తీసుకుని పెట్టుకుంటాం కదా, ఇలా అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకుని ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చినాయి అనుకోండి, 2 వస్తే సరిపోతాయండి. ఇంకా 3 కానీ 4 కానీ వచ్చినాయి అంటే వంకాయ అనేది మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి మనకి 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఈ కర్రీ అనేది 10 నిమిషాల్లో మొత్తం రెడీ చేసుకోవచ్చండి, మసాలాలు అన్నీ కలిపి. ఇలాగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని కాస్త ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఇలా చూపిస్తే చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ
గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చక్కని గ్రేవీతో చక్కని కలర్తో రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వంకాయలు అంటే ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగా డిఫరెంట్స్గా చేసుకోండి. ఇలా చక్కని గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇంకా చేయడం కూడా చాలా ఈజీ, 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ కర్రీని మీరు కూడా ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.